హలో ఎవ్రీవన్. సో గైస్, నేను ఆల్రెడీ కాన్సెప్ట్స్ ఆఫ్ డీబీఎంఎస్ అండ్ ఆర్‌డీబీఎంఎస్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ కంప్లీట్ చేశాను. సో ఆ సెట్ ఆఫ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో నేను సెపరేట్‌గా ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాననమాట. సో అందులో మీకు క్లియర్‌గా అన్ని కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. ఒకసారి అవి చూడండి. అండ్ అలాగే నేనేంటంటే ఈ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని సెట్ ఆఫ్ క్వెషన్స్ అన్నాను కదా! అవన్నీ కూడా క్లియర్‌గా ఒక పీడీఎఫ్ చేసి పెడతాను. ఓకేనా? సో అప్పటి వరకు వెయిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ పీడీఎఫ్ ఎవరైతే కోర్స్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు కోర్స్ తీసుకోవట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్‌లీ రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో నౌ బేసిక్స్ ఆఫ్ PL బైస్కిల్ ఏదైతే ఉందో దీని గురించి సెట్ ఆఫ్ వీడియోస్ ఒక 40 ఉంటాయి. ఆ 40 సారీ వీడియోస్ కాదు, క్వెషన్స్. ఆ క్వెషన్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా? యాహ్! థర్డ్ సెట్ అనమాట ఇది. ఆల్రెడీ నేను 2 సెట్స్ అనేది చేసేసాను. థర్డ్ సెట్ ఇది. సో, వాట్ డస్ లైక్ బేసిక్స్ నుండి వెళ్దాం. లైక్ డెఫినిషన్స్ గాని ఎందుకు యూజ్ అవుతాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఏమున్నాయి అండ్ వాటి యొక్క యూజెస్ ఏంటని చెప్పి. ఓకే. సో వాట్ డస్ PL/SQL స్టాండ్స్ ఫర్ అంటే ప్రొసెసర్ లాంగ్వేజ్ స్లాష్ ఎస్‌క్యూఎల్ అన్నదట. సో అది మీకు తెలిసిందే. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ PL/SQL అంటే లైక్ ఇంకొకటి ఏంటంటే వాటి ఫంక్షనాలిటీస్ ఏంటి అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా! వాటి గురించి చూసుకోండి. ఇట్ ఈస్ అన్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ఎస్‌క్యూఎల్. ఇట్ సపోర్ట్స్ ప్రొసీజరల్ కన్‌స్ట్రక్ట్స్ అండ్ అలాగే ఇట్ కెన్ హ్యాండిల్ ఎక్సెప్షన్స్ అనమాట. సో ఆల్ ది అబోవ్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ వాలిడ్ PL/SQL డేటా టైప్. సో డేటా టైప్స్ ఉన్నాయి. ఆ డేటా టైప్స్ కూడా చూసుకోండి. సో ఇంటిజర్ అనేది PL/SQLలో వాలిడ్ డేటా టైప్ కాదు. మిగతావన్నీ లైక్ బూలియన్ గాని, నంబర్ గాని, వార్‌క్యార్2 గాని ఇవన్నీ కూడా వాలిడ్ అనమాట. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఇన్ PL/SQL? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనిషియలైజ్డ్ అంటే నల్. సో ఇన్ PL/SQL విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ టు డిక్లేర్ ఏ కాన్స్టెంట్ అంటే సో కాన్స్టెంట్ ఆల్రెడీ తెలిసిన కీవర్డ్ మీకు తెలుసు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ PL/SQL బ్లాక్స్ అంటే సో దే కెన్ బి నెస్టెడ్ అండ్ దే కెన్ హావ్ 3 సెక్షన్స్ లైక్ డిక్లరేషన్ గాని, ఎగ్జిక్యూషన్ గాని, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గాని అండ్ అలాగే ఇట్ విల్ ఆ కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ అనేది సారీ ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ అనేది డిక్లేర్ కీవర్డ్‌తో స్టార్ట్ అవుతుందన్నమాట. సో కాబట్టి 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. So which of the following statement is used to terminate a PL/SQL loop? So exit. సో వాట్ ఈస్ ద కరెక్ట్ వే టు స్టార్ట్ PL/SQL బ్లాక్ అంటే డిక్లేర్ ఆల్రెడీ అక్కడ చెప్పాను. సో సిక్స్త్ క్వెషన్‌లో చెప్పాను మీకు క్లియర్‌గా. సో ఎయిత్ క్వెషన్‌లో కూడా సేమ్ అదే. బట్ ఏంటంటే క్వెషన్ అనేది చేంజ్ అయింది. సో ఇన్ PL/SQL హౌ ఈస్ కామెంట్ రిటెన్ అంటే సో ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ ఏం ఇచ్చారు చూడండి. ఈ బోత్ ఆప్షన్ ఏ అండ్ బి. ఓకేనా? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ కర్సర్స్ అంటే సో దే ఆర్ యూజ్డ్ టు రిట్రీవ్ ద మల్టిపుల్ రోస్ అండ్ దే ఆర్ 2 టైప్స్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ అండ్ దే కెన్ బి పారామీటరైజ్డ్. ఓకేనా? సో ఆల్ ది అబోవ్. సో వాట్ ఈస్ అన్ ఇంప్లిసిట్ కర్సర్ గాని, తర్వాత ఎక్స్‌ప్లిసిట్ కర్సర్ గాని, సో వీటి గురించి డెఫినిషన్స్ చూసుకోండి. సో ఇక్కడ ఇంప్లిసిట్ కర్సర్ గురించి అడిగాడు కాబట్టి, ఏ కర్సర్ ఆటోమేటిక్‌లీ క్రియేటెడ్ బై ఒరాకిల్ అనమాట. ఓకేనా? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ PL/SQL లూప్ అంటే ఫర్ లూప్, వైల్ లూప్, లూప్ ఎగ్జిట్ వెన్. ఓకేనా? ఈ 3 కూడా ఆల్ ది అబోవ్. సో ఆ 3 కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. సో హౌ కెన్ యూ హ్యాండిల్ ఎక్సెప్షన్స్ అంటే సో యూజింగ్ ద ఎక్సెప్షన్ బ్లాక్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్సెంటైల్ రో టైప్ అట్రిబ్యూట్ అంటే సో ఇట్ యూజ్డ్ టు డిఫైన్ ద వేరియబుల్ దట్ కెన్ హోల్డ్ ఏ ఎంటైర్ రో ఇన్ టేబుల్. ఓకేనా? సో అది మీరు చూసుకోండి క్లియర్‌గా. అండ్ మీకు కన్‌ఫ్యూజన్‌కి ఏంటి అంటే ఎంటైర్ రో ఆఫ్ ఎ టేబుల్ అడుగుతాడు. అండ్ అలాగే మల్టిపుల్ రోస్ అడుగుతాడు. ఎంటైర్ రో కూడా అడుగుతాడు. ఓకేనా? సో ఎంటైర్ రో ఆఫ్ ఎ టేబుల్ అక్కడ క్లియర్‌గా ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ అనేది క్లియర్‌గా ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకొని ఒకసారి పోండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ప్రొసీజర్స్ అనమాట. PL/SQL ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి స్టేట్మెంట్స్ అన్ని కరెక్టా రాంగా అని అడుగుతున్నాడు. So they are named by PL/SQL blocks. They can accept parameters. They can be stored in database. Okay na? So which of the following is used to sorry. So guys, sorry for the inconvenience. So which of the following is used to declare a PL/SQL procedure అంటే సో ప్రొసీజర్ స్టేట్మెంట్ అది మీకు తెలిసిందే. సో వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఫంక్షన్ అండ్ ప్రొసీజర్ అంటే లైక్ ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్‌గా చూసుకోండి. ఫంక్షన్ మస్ట్ రిటర్న్ ఏ వాల్యూ. ఏ ప్రొసీజర్ డస్ నాట్. ఓకేనా? అది క్లియర్‌గా చూసుకోండి. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ వాలిడ్ PL/SQL కండిషన్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ ఇఫ్ దెన్ ఎల్స్ కేస్ ఈ 3 కూడా PL/SQL కండిషన్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకేనా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిటర్న్ అంటే సో టు ఎగ్జిట్ ఏ ఫంక్షన్ అండ్ రిటర్న్ ఏ వాల్యూ. ఈ 2 కూడా. అండ్ అలాగే PL/SQL వాట్ ఈస్ ద రైజ్ స్టేట్మెంట్ యూజ్డ్ ఫర్ అంటే టు ఎక్స్‌ప్లిసిట్‌లీ రైజ్ అన్ ఎక్సెప్షన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇది ఆల్రెడీ అయిపోయింది. నాట్ ఏ వాలిడ్ లూప్ అంటే రిపీట్ అనమాట. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ టు కాల్ ఏ PL/SQL ప్రొసీజర్ అంటే కాల్ ఉంటుంది అండ్ అలాగే ఎగ్జిక్యూట్. ఈ 2 కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పర్సెంటైల్ టైప్ ఆల్రెడీ పర్సెంటైల్ రో గురించి ఆల్రెడీ కంప్లీట్ చేసాం అట్రిబ్యూట్. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయన్నమాట PL/SQL లో. ఒకసారి వాటి గురించి కూడా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ చేసినా సరే ఇలాంటి ఏవైనా అట్రిబ్యూట్స్ ఉన్నాయా లేదని ఒకసారి చూసుకున్నారనుకోండి. సో మీకు క్లియర్ ఐడియా ఉంటుంది కదా! సో ఎలాంటి టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి అండ్ ఎందుకు యూజ్ అవుతున్నాయి, ఎలాంటి కమెంట్స్ అనేవి ఇంకా మళ్ళీ దానితో పాటు యూజ్ చేయొచ్చు అని చెప్పి. ఓకేనా?
సో ఇక్కడ పర్సనల్ టైప్ టైప్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే టు డిఫైన్ ఏ వేరియబుల్ దట్ టేక్స్ ఇట్ టైప్ ఫ్రమ్ ఏ డేటాబేస్ కాలం అనమాట. ఓకేనా. సో ఇలా పిఎల్ బై ఎస్క్యూఎల్ వాట్ ఈస్ ప్యాకేజ్ అంటే సో ఇట్స్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ప్రొసీజర్స్ ఫంక్షన్స్ అండ్ అదర్ పిఎల్ బై ఎస్క్యూఎల్ కన్స్ట్రక్ట్స్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ పిఎల్ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అంటే can return a value, they can be called for SQL statements, they can have parameters. So which keyword is used to define a constant అంటే కాన్స్టెంట్ ఇది ఆల్రెడీ అయిపోయింది. సో వాట్ ఇస్ ద ట్రిగర్ ఇన్ పిఎల్ బెస్క్యూఎల్ అంటే ఏ స్టోర్డ్ ప్రొసీజర్ దట్ రన్స్ ఆటోమేటికలీ ఇన్ రెస్పాన్స్ టు అన్ ఈవెంట్. సో మీరు ఒకసారి గమనించుంటే సో మోస్ట్ ప్రాబబ్లీ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఐదర్ డెఫినేషన్స్ అడగొచ్చు, లేదంటే కమాండ్స్ అడగొచ్చు, ఓకేనా, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అడగొచ్చు. సో వీటిని బేస్ చేసుకుని మాక్సిమం సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రెడీ చేస్తున్నారు. సో ఒకసారి దాన్ని మీరు అనలైజ్ చేశారు అనుకోండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ వ్యాలిడ్ పిఎల్ బెస్క్యూఎల్ ఎక్సెప్షన్ అంటే ఇవి చెప్తున్నాను కదా, ఎక్సెప్షన్ అడుగుతారు, లూప్స్ అడుగుతారు, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అడుగుతారు, కమెంట్స్ అడుగుతారు, ఇలాంటి మీద మాక్సిమం ఉంటాయి. ఓకేనా. సో దానికి ఆప్షన్ డి అనమాట. ఓకేనా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కీవర్డ్స్ యూజ్ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్ అంటే ఎక్సెప్షన్ ఇది ఆల్రెడీ అయ్యింది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ పిఎల్ బెస్క్యూఎల్ ట్రిగర్ అంటే అక్కడ క్లియర్ గా మీకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా చూసుకోండి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పిఎల్ బెస్క్యూఎల్ కర్సర్ ఫర్ లూప్ టు ఇటరేట్ త్రూ ఈచ్ రో రిటర్న్ బై కర్సర్. ఓకేనా. సో వాట్ ఇస్ ద కీవర్డ్ ఇన్ ఇండికేట్స్ అంటే ద పారామీటర్స్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ ఓన్లీ. సో ఇది ఇక్కడ వరకున్న బేసిక్స్ ఆఫ్ పిఎల్ బై ఎస్క్యూఎల్. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ లో ఏంటంటే అడ్వాన్స్డ్ పిఎల్ బై ఎస్క్యూఎల్ అండ్ దాని తర్వాత నో ఎస్క్యూఎల్ అండ్ మాంగోడిబి. ఈ 2 సెట్ ఆఫ్ వీడియోస్ కూడా నెక్స్ట్ కమింగ్ సెట్ ఆఫ్ వీడియోస్ లో వస్తాయి అనమాట. సో మాక్సిమం నేను అవి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ వరకు ఆ, ఎలాంటి డౌట్స్ ఉండవు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు అడిగే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి ఏవైతే లైక్ గూగుల్ కానీ ఆర్ చాట్ జీపీటీ కానీ చేశారు అనుకోండి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే దీనికి ఇది ఆన్సర్ అని చెప్పి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫర్ లూప్ కర్సర్స్ తర్వాత ట్రిగర్స్ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కదా. వీటి మీద మీకు ఇన్ కేస్ ఇంకేమైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ నాకు నా మెయిల్ ఇచ్చాను అండ్ అలాగే నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఒకసారి వాటికి మెసేజ్ చేశాను అనుకోండి నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఐ థింక్ అన్ని నేను ఆ, ఒక దగ్గర సేరిగేట్ చేసి మీకు ఇస్తాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్. జై హింద్.